హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను క్యాబేజీ కూర వండబోతున్నా. క్యాబేజీని అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే వాటర్ పోసుకొని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాతనైతే స్టవ్ పైన అయితే చిన్న కడాయి పెట్టుకొని అయితే తగినంత నూనె వేసుకొని, నూనె కాలినాకనైతే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే అస్సలు వేయద్దు, ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీ ఉల్లిగడ్డలా ఉంటుంది. ఇంకా మనం ఉల్లిగడ్డ వేసినాం అనుకో కూర అంతా తీయగా ఉంటుంది. అందుకోసం అయితే నేనైతే వెల్లుల్లి వాడుతున్నా. చూడండి, వెల్లుల్లి అయితే ఇట్లా మంచిగా కచ్చపచ్చగా దంచి అయితే వెల్లుల్లి వేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాకనైతే వెల్లుల్లి అయితే ఇట్లా మంచిగా దంచుకొని అయితే వేసుకుంటున్నా. వెల్లుల్లి కొద్దిగా గోలినాక పసుపు వేసుకుంటున్నా. వెల్లుల్లి అయితే బాగా గోలని అవసరం లేదు, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ ఉండదు, టేస్ట్ అంతా పోతుంది. అందుకే వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీని అయితే క్యాబేజీ కూడా వేసుకొని అయితే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను స్నాప్లో తీయడం వల్ల ఫుల్ ఎల్లో ఇష్లాగా అనిపిస్తుంది. నాకు తెలియక నేనైతే స్నాప్లో తీసిన ఈ వీడియో, అందుకే బాగా ఎల్లో ఇష్లాగా అనిపిస్తుంది. అంతగానో మేము పసుపు కూడా వేయలే, కానీ బాగా ఎల్లో ఇష్లాగా అనిపిస్తుంది. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకొని అయితే మనమైతే క్యాబేజీ కూర అన్నప్పుడైతే ఖచ్చితంగా పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకోవాలి. పైన వాటర్ పెట్టలేదనుకో అది అస్సలు ఉడకదు. అందుకోసం అయితే పైన ఇట్లా వాటర్ పెట్టుకుని అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే అది మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఉడకంది కారం అయితే వేయద్దు. చూడండి, నేనైతే ఒక 6-7 నిమిషాలు ఉడికించుకున్నా. మంచిగా ఉడికినాకనే కారం వేసిన. చూడండి, ఇట్లా మంచిగా ఉడికేదాకనైతే పైన వాటర్ పెట్టుకుని అయితే నేనైతే ఉడికించుకుంటున్నా. మనకు ఉడకక ముందే కారం వేసినాం అనుకో క్యాబేజ్ అస్సలు ఉడకదు, మళ్ళీ టేస్టీగా కూడా ఉండదు అసలుకి. అందుకోసం అయితే ఇందులో కొంతమంది అయితే శనగపప్పు లేదంటే టమాటా వేసి వండుకుంటారు. నేనైతే ఓన్లీ క్యాబేజే వండుతున్నా. ఇప్పుడైతే కొంచెం మంచిగా ఉడికింది చూడండి నూనెలో. ఇప్పుడు మనమైతే తగినంత కారం వేసుకుందాం. మా కారం రెడ్గా ఉంది, ఇది కరాని కారం కాబట్టి రెడ్గా కనిపించట్లా. మీరైతే కారం ఉందని భయపడకండి, కారం ఉండదు. నేనైతే కారం అయితే తగినంత కారం వేసుకుంటున్నా. స్నాప్లో వీడియో తీయడం వల్ల చూడండి ఎంతో ఎల్లో కలర్లో కనిపిస్తుందో, కారం వేసినా కూడా అసలుకి ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడైతే కారం వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే మళ్ళీ కొద్దిసేపు అయితే పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే కారం క్యాబేజీకి పట్టాలి కదా, అందుకోసం అయితే పైన వాటర్ పెట్టుకొని అయితే ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే మూత తీసుకొని అయితే చూడండి నేను చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే మనమైతే ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు తగినంత వేసుకోవాలి, కానీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం తక్కువ వేసుకున్నా మళ్ళీ తినేటప్పుడు ఎట్లా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే మాత్రం ఉప్పిసం అయిపోతుంది. అందుకోసం అయితే కొంచెం తక్కువ వేసుకున్నా ఏం పర్లేదు. ఇప్పుడైతే ఉప్పు వేసుకున్న తర్వాతనైతే నేనైతే మళ్ళీ కొద్దిసేపు అయితే పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకున్న తర్వాతనైతే మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అయితే ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నా. అంతే, క్యాబేజీ కూర అయితే రెడీ అయిపోయినట్టే. మనం ఎప్పుడైనా కొత్తిమీర లాస్ట్కి వేసుకున్నాం అనుకో కూర అనేది టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర మనం ఫస్ట్ వేసినాం అనుకో అసలు దాని టేస్టే అనిపించదు. అందుకోసం అయితే మనం ఎప్పుడు వండినా కూడా ఫ్రై కూరలలో అయితే కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి. సూప్ కూరలలో ఫస్ట్ వేసుకుంటే సూప్లో మరుగుతే ఇంకా టేస్టీ అనిపిస్తుంది. అందుకోసం అయితే మనమైతే ఫ్రై కూరలలో లాస్ట్కే వేసుకోవాలి. చూడండి, నేనైతే కొత్తిమీర వేసిన తర్వాతనైతే కొద్దిగా వేయించిన ధనియాల పొడి వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. అంతే, క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోలు రావాలంటే మాత్రం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి.